అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు శశాంకాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. చాలా సులభమైన ఆసనం ఇది. వజ్రాసనం వేయటానికి ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ చేయొచ్చు. ముఖ్యంగా నమాజ్ చేసేటప్పుడు ముస్లిమ్స్ కాళ్ళను మడిచి కాళ్ళ మీద కూర్చుంటారు కదా, అది వజ్రాసన్. ఈ శశాంకాసన్ చేయటం ద్వారా పొట్ట భాగంలో ఛాతీ భాగంలో ఎప్పుడన్నా గ్యాసెస్ పట్టేసి ఉండి ఆ గ్యాసెస్ స్ట్రక్ అయి కాస్త ఒత్తిడిగా పెయిన్గా ఉంటే ఆ గ్యాసెస్ ఫ్రీ అవ్వటానికి బాగా పనికొస్తుంది. అలాగే ఆసనాల్లో కొన్నిట్లో వెనక్కి వంచి నడుమును ఉంచినప్పుడు బాగా పెయిన్ స్ట్రెయిన్ వస్తుంది నడుము భాగంలో, వీపు కండరాల్లో. వెంటనే అలాంటి ఒత్తిడిని ఆ భాగాల్లో పోగొట్టి మళ్ళీ సాధారణ స్థితికి నడుమును తీసుకురావటానికి ఫార్వర్డ్ బెండింగ్లో శశాంకాసన్ చెయ్యాలి, చేస్తారు కూడా. కాబట్టి దానివల్ల బ్యాక్ మజిల్స్ అన్నిటికీ మంచిగా రిలాక్స్ అవుతుంది. ఈ శశాంకాసన వేయటం వల్ల హై బీపీ ఉన్నవారికి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కనుక శశాంకాసనలు అట్లా పడుకుంటే చాలా బాగా బీపీ తగ్గుతుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు వేసాక బీపీ చూసుకోండి ఎంత తగ్గుంటుందో గమనించుకోవచ్చు మీరు. మంచి రిలాక్సేషన్ పద్ధతి అన్నమాట. ఈ శశాంకాసన ప్రాక్టీస్ చేయటం వల్ల వెన్నుపాముకి, పూసలకి, డిస్కులకి, నరాలకి ఎక్కడ ఒత్తిడి లేకుండా భవిష్యత్తులో మెడ నుంచి ముడ్డిపూసల వరకు సమస్యలు రాకుండా బాగా రిలాక్సేషన్ కలిగించడానికి శశాంకాసన ఉపయోగపడుతుంది. ఇలాంటి సులభమైన అందరూ చేయగలిగే శశాంకాసన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. శశాంకాసన్ చేసే విధానం మనం చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళను అలా చాపి మనం చేతులు వెనక్కి పెట్టుకుని అలా కూర్చున్న తర్వాత వజ్రాసనం వేయటానికి శరీరం సహకరించటానికి అవకాశం ఉన్నవారంతా ఈ ఆసనాన్ని సులువుగా చేసే ప్రయత్నం, నుదుటి భాగాన్ని కూడా సాధ్యమైనంత వరకు నేలకట్ల ఆనే విధంగా మనం ముందుకు వంగవలసి ఉంటుంది. ఇది అసలైన పూర్తి శశాంకాసన్. వారికి అది అడ్డుగా మారుతుంది అన్నమాట. ఒక స్పీడ్ బ్రేకర్ ఎట్లా ఉంటుందో పొట్ట ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లాగా మీరు నేలకి నుదుట ఆనించకుండా, చేతులు నేలకు ఆనకుండా కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అలాంటి వారు చేతుల విషయంలో ఇంకొక చిన్న మార్పు చేసుకోవచ్చు. చేతుల్ని మీరు వెనక్కి తీసుకువెళ్ళి పాదాలని పట్టుకుని అలాగైనా ఉండొచ్చు. తల నేలకు ఆనకపోయినా మీరు ఎంతవరకు వంగి ఉండగలిగితే అక్కడ వంగి ఉండండి. మరొక పద్ధతి అయితే చేతులను కూడా మీరు చేతిలో చేయేసి కూడా అట్లాగే వీపు మీద పెట్టుకుని కూడా ఉండొచ్చు అన్నమాట. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉండొచ్చు. ఇది చక్కగా విశ్రాంతిగా అనిపిస్తుంది, ఏమి శ్రమ అనిపించదు. ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంటే కూడా పొట్టలో వచ్చే ప్రెషర్ వల్ల గ్యాసెస్ ఏమన్నా ఉన్నా కానీ కింద నుంచి పైనుంచి ఫ్రీగా రిలీజ్ అవ్వటానికి వీపు కండరాలు, సీటు కండరాలు, మెడ కండరాలన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి అన్నమాట. సాగదీయబడతాయి కాబట్టి చక్కటి ఫలితం ఈ ఆసనంలో వస్తుందన్నమాట. మోకాళ్ళ నొప్పులున్న వారు మాత్రం వజ్రాసనం వేస్తే వాళ్ళకి నొప్పులు ఎక్కువ అవుతాయి కాబట్టి అలా ఫోల్డ్ చేయటం కూడా వారికి కష్టంగా ఉంటుంది కాబట్టి వారు చేయొద్దు. ఇతరులందరూ కూడా చేసుకోవచ్చు. ఇంకెవరికైనా ఇంకా బాగా రిలాక్స్డ్గా ఒత్తిడి తగ్గాలి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గాలి, బీపీ కొంచెం బాగా తగ్గాలి అనుకున్నప్పుడు మోకాళ్ళ ముందు భాగంలో కాస్త చిన్న దిండు పెట్టేసి ఆ దిండు మీద కాస్త తల వాల్చేసి చేతులు అట్లా చాపేసి మీరు కనుక రిలాక్స్ అయితే శశాంకాసనంలో చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఇట్లాంటి బాగా తగ్గుతాయి. బాడీ బాగా రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మైండ్ని మంచిగా కూల్గా కాముగా చేయడానికి శశాంకాసన్ చక్కటి టెక్నిక్ అన్నమాట. కాబట్టి ఇలాంటి మంచి లాభాలు పొందటం కొరకు శశాంకాసన్ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.